Hello, I am Nikhil Kumar and I want to talk about contrast between the past and present that we have observed in the village visits. Before the government intervention through the KCR scheme relied on hand pumps, wells and borewells. Water was scarce and fetching. It was often a time consuming and physically demanding task, especially for women and children. Many of the elders shared how they had adjusted the entire day around water availability, waking up early to collect it, storing it carefully, and managing it quickly. But now things have changed for the better. With piped connections to most homes, life has become easier. The time and effort saved is now used for farming, schooling, or simply rest. అదే వీడియో తీసుకొచ్చి అదే మీ ఊర్లో ఎలా ఉందంట గవర్నమెంట్ అంతా ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఇప్పుడు ఏం చేస్తుంది సార్ ఒకటి కాదు పిల్లలు ఇక ముసలి పింఛన్ వస్తుంది ఇక రైతు బాధ్యత ఉన్నా సరే వాటర్ అందరికి వస్తుంది వాటర్ వస్తుంది అప్పుడప్పుడు ఏం ప్రాబ్లం అంటే వాటర్ ఏం లేదు హాస్పిటల్ అన్నీ హాస్పిటల్ ఉన్నాయి సార్ అంటే మామూలు గవర్నమెంట్ అంత బాగానే చేస్తారా ఇంకేమైనా కావాలా ఏం లేదు మంచిగానే ఇప్పుడు అంటే కానీ ఇదే వ్యవసాయం ఇదే ఉంచాలి ఆదాయం వ్యవసాయం నుంచేనా? ఇక కరెంట్ గిదే ప్రాబ్లం కరెంట్ ఏమంటే వస్తుంది పోతుంది ఫస్ట్ జర 15 మంచిగా ఉండేది వస్తుంది పోతుంది అంతేగాని ఇక ఈ గవర్నమెంట్ వస్తుంది అది గవర్నమెంట్ వచ్చిందంటే చెప్పాలి రైతులకు కాదు. ఓకే కాదు మీ జీవితం ఏమి చేసుకున్నారు బతుకుతుంది మాకు జీతమా జీవితం జీవితమా జీతం కాదు జీవితం జీవితం అంటే ఓకే అన్నది ఆయన నా మమ్మీలో ఉంటుంది ఇంతకే అర్థం మీరు చేసేది వాళ్ళు వాళ్ళ గురించి కదా పిల్లలందరూ చూసుకున్నారు ఎంతమంది అయినా వాళ్ళ तो अभी इस गांव का हाल गाँव में बाकी गाँव वाले सबकी गवर्नमेंट ने help की है। और यहाँ पे हॉस्पिटल नहीं है छोटा मेडिकल मेडिकल डॉक्टर आते हैं अगर कोई इमरजेंसी होती है तो उसमें तो वहाँ डॉक्टर रहते हैं बहुत महंगा लगता है महीना बाद जाना पड़ता है। अगर कोई प्रॉब्लम गवर्नमेंट को बताना अगर आप कोई प्रॉब्लम था तो गवर्नमेंट को నా పేరు నరసింహ మీకు ఇప్పుడు ఊర్లోనే బాగుందా లేకపోతే ఇంకా గవర్నమెంట్ నుంచి ఏం కావాలా గవర్నమెంట్ నుంచి ఏం లేదా అంటే ఇప్పుడు మీకు అసలు మినిమం కూడా ఏం లేదు గవర్నమెంట్ నుంచి అంటే నేను డ్యూటీ చేసినా మా పింఛన్ వస్తుంది అదొక్కటే ఆదా లేకపోతే ఇంకేమైనా ఉందా ఈ వ్యవసాయం వ్యవసాయం అంటే ఎంతవరకు సంపాదించేస్తారు వ్యవసాయంలో వ్యవసాయం పోయిన మట్టుకు ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నాయా గవర్నమెంట్ చెప్పాల్సింది ఏం లేవు. ఎలా ఉందంటే అన్న బాగుందా హాస్పిటల్ లేదని ఉందా ఊళ్ళో ఉందా అంటే గవర్నమెంట్ అని హెల్ప్ చేస్తుందా టైం కొన్ని ఆదాయం ఎక్కడ నుంచి అంటే వస్తుంది ఆదాయం అంటే ఏం లేదు అన్నవాళ్ళు అమ్మ అక్కడ అన్నవాళ్ళు
గవర్నమెంట్ హెల్ప్ ఉందా? ఏమని ఉన్నది ఇంకేమైనా మీకు ప్రాబ్లమ్స్ ఏం లేదు. Seeing this shift from struggle to stability made us appreciate the power of the infrastructure and planning. It's reminder that even basic services, when consistently delivered, can completely transform a community. Thank you.